లైఫ్ రోజు రోజు మీరు ఎలా గడుపుతున్నారో అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం. మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజు రోజుకి ఎలా మీరు గడపగలుగుతారు? నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు. సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది? ఎందుకంటే నార్మల్గానే మనం అందరికీ ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు. అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి షురూ చేయాలి, అక్కడి దాకా వెళ్ళాలి, వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద మనమే మన లోపల చెప్పాలి, లేదు ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో. సో అది మీరు అందరూ ఎలా చేశారో అని ఆ థాటే నాకు ఉంది. నాకేం కష్టం అనిపించట్లేదు, బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం ఇచ్చింది అంతే. ఏ సీన్కి ఎమోషనల్ అయ్యారా మీరు? సీన్ చెప్తారు కదా ఎలాగ ఉంటుంది మూమెంట్స్ అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు అనేసి? మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము, కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము. సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా, అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది, బట్ నిజంగానే ఒక రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది. నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను. మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు బాగా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారో అక్కడ. అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు, సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి మీది ఒక చిన్న బోట్ అలా కొట్టుకుని అలా వెళ్ళిపోయింది కదా, అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా, కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా. పెద్దది కదా. అందరూ లైక్ కమ్యూనిటీ సో యునైటెడ్. అండ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా, లైక్ వన్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ అర్థమైంది, బట్ మీరు అందరి ఒకే ఫ్యామిలీ కదా. సో ఒక్కరికి ఇది జరిగిందంటే అందరికి అది జరిగినట్టే. ఏ ఫ్యామిలీకి అలా జరగకూడదు. మా ఫ్యామిలీలో ఒకేసారి దొరికిపోవడం అంటే చాలా బాధాకర విషయం. నేను డ్రైవర్ మెయిన్ తండ్రి కనుక అలా ఆయనకి బోట్ ఆఫ్ చెప్పినట్టు మా బావగారు, తర్వాత మా ఎర్రీకి బామ్మరిదే అంటే అన్నయ్య, నేను బోట్ ఆఫ్ చెప్పాను. ఈ బోట్ ఆఫ్ చెప్పిన ఓనర్లంతా నా వెనక పంపించారు. ఈ రామారావు ఎక్కి చేపలు పడతాడు, ఈయన వెనకెత్తలు వెళ్ళండి చేపలు ఎక్కి దొరికితే అనుకుని నాకు వెనకలు పంపించడం, దొరికిపోవడం చాలా బాధాకర విషయం. ఇలా జరుగుతాను అనుకోలేదు. సో లాస్ట్ క్వశ్చన్ అంటే తండేల్ 2 ఉందా? మీరు ఆ రోజు ఈవెంట్ లో ఏదో జోక్ వేశారు కదా, చెప్పండి. ఇంకోసారి పాకిస్తాన్కి దొరకాలి, అప్పుడు స్టోరీ అంటే ఒక కోరిక తండేల్ 2 ఉంటే ఖచ్చితంగా ఒక తమ్ముడుగా యాక్టింగ్ చేయాలని అయితే పాకిస్తాన్ కి దొరకకుండా దొరకకు ఈసారి. మీరు ఇంకా ఢిల్లీ అంతా వెళ్ళరా? తిరిగే శక్తి బోల్డ్ కథ ఉంది. ఇంకా అక్కడ వచ్చేసరికి ఇంకా ఇక్కడ ట్రావెల్ పడ్డాం. రైటర్ ఒక సంవత్సరం పాటు మేము వెనకాల ట్రావెల్, ప్రతిదీ తిన్నా ఏం చేసారు ఏమిటి అనేది ఒక సంవత్సరం పాటు ఫోన్ కాల్. అదే ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసరికి ఇక్కడ అప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఇంకా ఇక్కడ తండేల్ 2లో కూడా ఇంకా బోల్డ్ కథ ఉంటుంది. కానీ ఈసారి ఫైట్ చేయాలంటున్నారు కదా మీరు వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేశాను ఇంకా బోల్డ్ అని ఇంకా స్టోరీ ఉంది. ఖచ్చితంగా చెప్పండి, జీవితంలో ఇది గుర్తుండిపోతుంది. నచ్చిన విషయం ఏంటంటే సార్ మీరు ఉన్నారు కదా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎప్పుడు మీకు ఏ సినిమాలో అలా చూడలేదు. ఆ చినిగిపోయిన సెట్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అనకాపల్లిలో ఒక షూటింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. అక్కడ చూసి నేను షాక్ అయిపోయాను. అదే ఏ సినిమాలో చూడలే అసలు. అలా ఇమిడిపోయారు సార్ మీరైతే. అదే నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని వచ్చి అప్పుడు కలిసి మీతో టైం స్పెండ్ చేశాకే నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఓకే మనం ఇలా క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేయాలని. సో వేటగాడిలాగా సేమ్ బనీలతోటి ఆ ఎండలోటి ఇవన్నీ చాలా కష్టపడ్డారు. చాలా వెంకర్ పట్టుకొని ఉన్నారు కదా ఫస్ట్ పోస్టర్ పట్టుకొని, హైలైట్ అది అయితే అందరు కూడా మౌలు ముసలంతా సాయి సినిమా మేము చూడాలి. ఎవరికి ఫోన్ చేసినా అదే రింగ్ స్టోన్ బుజ్జి తల్లే, ఎవరికి ఫోన్ చేసిన రింగ్ స్టోన్ ప్రతి సెల్లకి హైలెస్ సాంగ్.
అది ఎలా ఐలెస్ అది మా స్లాంగ్. అవును. ఎలా సింక్ అయింది అది అక్కడ? అంటే మీ మలలకి తెప్ప లాగేటప్పుడు హైలెస్ అనుకొని వస్తారు కదా. when they're rowing, when they're pulling the net. ఇప్పుడు అది రేరు. ఇంతకు ముందు జనరేషన్ లో ఎక్కువ వాళ్ళు వచ్చినప్పుడు దీనికి మీరు తెడ్డు అంటారు కదా, కత్తావ అంటాము. ఏమంటారు? కత్తావ. కర్తావా. ఆ కత్తావ పట్టుకుని కత్తావ అంటాం మేమైతే. అండ్ పెద్దాలు వచ్చినప్పుడు ఇలాగ బోట్ వెళ్తుంది కదా, ఆ కత్త తోటే అలాగ లెవెల్ చేసుకుని వచ్చి ఐలెస్ అనుకుని వచ్చి వడ్డీకి వస్తారు. అంటే ఎలా సింక్ అయింది అది? అది మాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ విషయం మన చందు మొనెటి అండ్ దేవి గారికి వాళ్ళకి క్రెడిట్. కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా అదే బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి? తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం. నీ వల్లేని ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కువ యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరి చేసేవారు కదా అక్కడ. పెళ్ళి కుర్రోలు కూడా పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది. చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకుని మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దాని వల్ల మీరు కొంచెం ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను. ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు. నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు మాట్లాడేవారు. ఇప్పుడు మీరు ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా. మీకు రోజుకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది దాన్ని మీరు చూస్తూనే ఉండాలి కదా. తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది. తర్వాత యాంటీ అని వైర్లెస్ మాకు పిడికి పడ్డా తిరిగిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది, చాలా ఎదుర్కొన్నాం అన్ని. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులు కాపాడేవారు, బోట్ మాత్రం మునిగిపోయేది. కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితి వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా? మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు, మాతోనే ఉండండి, ఇక్కడే ఏమైనా పని చేయండి, మీరు అట్లేం అడగలేదా? లేదు మేడం, అలాంటి ఉపాధి అక్కడ లేదు, మా సైడ్ లేదు. అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయి